వైసీపీ హయాంలో నిరాదరణకు గురైన ఒంటిమిట్ట ఆలయాన్ని తిరిగి అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. కేంద్ర సహకారం కూడా తీసుకుంటున్నామని వెల్లడించారు. ఏ ఒంటిమిట్ట చెరువు అయితే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించి అందులో నీరు వచ్చే విధంగా, దాంతో పాటు అక్కడ బోటింగ్ కూడా జరిగే విధంగా, ఎప్పుడో పీక్ టైంలో చాలా ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు, అందువల్ల వాళ్ళకి బోటింగ్ కూడా సౌకర్యం కల్పించే విధంగా, అదేవిధంగా హరిత రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిర్లక్ష్యానికి గురయ్యాయి గడిచిన 5 సంవత్సరాలుగా. వాటిని అన్నింటినీ కూడా శుభ్రపరిచి అక్కడ రూములు కూడా పెంచి, అదేవిధంగా రెస్టారెంట్ని ఆధునీకరించి దాన్ని పూర్తి స్థాయిలో భక్తులకు కానీ పర్యాటకులకు కానీ అనుగుణంగా వారికి తగ్గట్టుగా వారికి అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. తప్పనిసరిగా త్వరలోనే దీన్ని మేము పూర్తి స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో ప్రసాద్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ ప్రసాద్ స్కీమ్ లో కూడా ఈ టెంపుల్స్ డెవలప్మెంట్ కి, టెంపుల్ టూరిజం కి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలోనే గజేంద్ర సింగ్ షెకావత్ గారితో ఢిల్లీలో నేను కలిసి మాట్లాడడం జరిగింది. వారికి కూడా ఈ అంశాలన్నీ కూడా చెప్పాం. వారు కూడా సూచనప్రాయంగా వారు ఒప్పుకున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పర్యాటకానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా ఒంటిమిట్ట రామాలయాన్ని కూడా తయారు చేస్తామనేటువంటి మాటని తమరి ద్వారా అందరికీ తెలియజేస్తాం.